జావా స్క్రిప్ట్ అనేది ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ జావా బికాస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మీ కంట్రోల్ స్టేట్మెంట్స్ కావచ్చు, వేరియబుల్స్ కావచ్చు, ఇవన్నీ కొంచెం నాలెడ్జ్ ఉంటేనే జావా స్క్రిప్ట్ లో ప్రోగ్రామ్. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుభాషిణి ఎట్ ద టెక్ గైడ్. అందరు ఎలాగున్నారు? ఇవాళ క్లాస్ మనము జావా స్క్రిప్టింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, సో జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలంటే మినిమం బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్ ఉంటే బెటర్. ఎందుకు అంటే వేరియబుల్స్ తీసుకోవాలి ఎలా, నెక్స్ట్ వేరియబుల్స్ తీసుకున్న తర్వాత మనం చేస్తున్న కాన్సెప్ట్లు కండిషనల్ స్టేట్మెంట్స్ ఎలా తీసుకోవాలి, లూపింగ్ స్టేట్మెంట్స్ ఎలా తీసుకోవాలి. అఫ్ కోర్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ జావా స్క్రిప్ట్. కొన్ని టర్మినాలజీ ఓన్లీ జావా స్క్రిప్ట్ లోనే ఉంటుంది, కానీ నాలెడ్జ్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటే బెటర్. ఓకేనా? అందుకే వాళ్ళ క్లాస్ లో ఏం చేస్తున్నామంటే కంప్లీట్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ద జావా స్క్రిప్ట్ ఫస్ట్ నేర్చుకుందాం. ఓకే, సో దట్ ఫర్దర్ గా వెళ్ళిన తర్వాత మీకు ఈ కాన్సెప్ట్ రావు, తెలియదు అనేది లేకుండా మీకు హ్యాపీగా ప్రోగ్రామింగ్ రాసుకోవడం ఈజీ అవుతుంది. ఓకే, వితౌట్ ఎనీ డిలే లెట్ us స్టార్ట్ ద క్లాస్. లెట్ us స్టార్ట్ ద క్లాస్ ఆఫ్ జావా స్క్రిప్ట్ ఎట్ ద బిగినర్ లెవెల్. ఓకే, సో ఈ జావా స్క్రిప్ట్ లో మాక్సిమం మనం బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ద జావా అంతా కూడా నేర్చుకుంటాం. ఓకే, ఫస్ట్ లెట్ us know what is Java. సో JavaScript is a scripting language to develop the web. ఓకే, అంతే కదా. ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే టు మేక్ ద వెబ్ డెవలప్మెంట్. అఫ్ కోర్స్ వెబ్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తున్నాము. ఓకే, అండ్ ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అఫ్ కోర్స్ వీ కెన్ కాల్ యాజ్ ద ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కూడా. ఇదంతా కూడా మాక్సిమం ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ అని అంటారు. దానికోసం మనం స్క్రిప్టింగ్స్ యూజ్ చేసి మాక్సిమం డిజైన్స్, వెబ్ బ్రౌజర్స్ అన్ని కూడా క్రియేట్ చేస్తున్నాం. ఓకే, now JavaScript is generally used to add the functionalities, to create the web pages, okay, to create the validate forms and to detect the browsers and many more. Okay, ఇవి కొన్ని సాంపుల్స్ చెప్తున్నాను. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ JavaScript, ఎందుకు యూజ్ చేస్తామంటే జస్ట్ కొన్ని సాంపుల్స్ చెప్తున్నాను మీకు. ఇవనే కాదు, ఇంకా చాలా చేయొచ్చు యూజింగ్ JavaScript. ఓకే, నౌ నెక్స్ట్ JavaScript అనే కాన్సెప్ట్ జనరల్ గా అయితే క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటారు. ఓకే, అందుకే ఈ జావా స్క్రిప్ట్ లో ఎప్పుడైతే మీకు జాబ్స్ వచ్చాయి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేసినప్పుడు ఏం చేస్తారంటే ఇందులో ఎంతసేపు ఉన్నా హౌ ద వెబ్ బ్రౌజర్ రన్ అనేది, హౌ ద వెబ్ బ్రౌజర్ ఇస్ జనరేటింగ్ ద ప్రోగ్రామింగ్ కావచ్చు, అదర్వైజ్ ఫార్మ్స్ కావచ్చు, ఫ్రేమ్స్ కావచ్చు, ఈ కాన్సెప్ట్ హౌ ఇట్ వర్క్స్ అనొచ్చు. సింప్లీ హౌ ఇట్ ఈస్ వర్క్, ద వెబ్ బ్రౌజర్ వర్క్స్ అట్ ద లెవెల్ ఆఫ్ క్లయింట్ సైడ్ అని ఎక్స్ప్లెనేషన్ చేయడం కోసమే జావా స్క్రిప్ట్ అనే దాన్ని యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ JavaScript maximum we can use the browsers like Internet Explorer. ఇది చాలా పాతది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. అఫ్ కోర్స్ ఈ జనరేషన్ మీరు చూసారో లేదో, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఓల్డ్ సిస్టమ్స్ లో మీరు చూస్తే ఇలా అని చెప్పేసి ఉంటుంది. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఫస్ట్ నావిగేటర్ ఇట్ ఈస్. నెక్స్ట్ వన్ ఇస్ ద Mozilla Firefox. ఇది చాలా తక్కువ అయిపోయింది, కానీ కొందరు ఇంకా ఇప్పటికీ కూడా యూజ్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఒపేరా, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, గూగుల్ క్రోమ్. ఓకే, ఇవన్నిట్లోనూ కూడా మన జావా స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ ని ఈ బ్రౌజర్స్ అన్ని సపోర్ట్ చేస్తాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు జావా స్క్రిప్ట్ ఎందుకు చేయాలి, వై? సో జావా స్క్రిప్ట్ గివ్స్ ద HTML డిజైనర్స్ యాజ్ ఏ ప్రోగ్రామింగ్ టూల్. ఇది ఫస్ట్ రీజన్ ఎందుకు పోవాలి జావా స్క్రిప్ట్ కి అని. అంతే కదా, మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాము వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్, దీని వల్ల నాకు యూజ్ ఏంటి, అట్ ద సేమ్ టైం అది మనకి బెనిఫిషరీగా ఉంది. ఇవన్నీ తెలుసుకుంటే మీకు కూడా ఇంట్రెస్ట్ గా ఈ ప్రోగ్రామింగ్ చేయగలుగుతారు. అందుకే ఇవన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో జావా స్క్రిప్ట్ జనరల్ గా నార్మల్ ప్రోగ్రామర్స్ రాసేదే కాదు, ఇట్ ఈస్ ఎ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ విత్ ఎ సింపుల్ సింటాక్సెస్. ఓకే, ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి స్మాల్ కోడ్స్ యూజ్ చేసి కూడా మన HTML పేజెస్ ని డెవలప్ చేయొచ్చు. ఓకే, నౌ నెక్స్ట్ వన్, JavaScript can put the dynamic text into a HTML page. అంటే రన్ చేసేటప్పుడు ప్రోగ్రామింగ్ ని డైరెక్ట్ గా మనం HTML పేజ్ కి వెళ్ళొచ్చు. ఈ ప్రోగ్రామింగ్ వెళ్ళాక ఇంకా అర్థమవుతుంది. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ డాట్ రైట్ అని చెప్పేసి సంథింగ్ రాస్తే మనకి అక్కడ అవుట్పుట్ వస్తుంది అనమాట. ఈ అవుట్పుట్ డైరెక్ట్ గా వెబ్ పేజ్ పైన ఎగ్జిక్యూట్ అవుతుంది. అది చెప్పబోతున్నాం. సో JavaScript can be put as a dynamic text. డైనమిక్ ఇన్ ద సెన్స్ డైరెక్ట్లీ రన్ టైమ్ లో కూడా మనం టెక్స్ట్ ని పెట్టడానికి పాసిబిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. దట్ ఈస్ డైనమిక్. ఓకే, సో డైనమిక్ టెక్స్ట్ కూడా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ JavaScript రియాక్ట్ టు ద ఈవెంట్స్. కొన్ని స్పెషల్ ఈవెంట్స్ ఉంటాయి. ఈ స్పెషల్ ఈవెంట్స్ ఏంటి అంటే జావా స్క్రిప్ట్ డెవలప్ చేస్తుంది, ప్రీ డిఫైన్డ్ ఈవెంట్స్ ని డెవలప్ చేసిందా జావా స్క్రిప్ట్. ఓకే,
సో ఈ స్పెషల్ ఈవెంట్స్ యూజ్ చేస్తూ వి కెన్ సెట్ ద ఎగ్జిక్యూషన్ పార్ట్. ఎగ్జిక్యూషన్ చేయొచ్చు, వెబ్ పేజ్ ఫినిషింగ్, లోడింగ్, ఆ యూజర్ కి క్లిక్ చేస్తే సంథింగ్ ఓపెన్ అవ్వడం, మౌస్ మూవ్ చేస్తే సంథింగ్ ఓపెన్ అవ్వడం, ఓకే, అదర్వైజ్ మనం అక్కడికి యాక్టివేట్ చేసామంటే సంథింగ్ ఓపెన్ అవ్వడం, ఇలాంటివన్నీ డిస్కస్ చేయొచ్చు. అంటే ఇవన్నీ మనం క్రియేట్ చేయొచ్చు యూజింగ్ జావా స్క్రిప్ట్. అందుకే వీటిని ఈవెంట్స్ అంటాం. ఈవెంట్ కి అది రియాక్ట్ అవుతుంది జావా స్క్రిప్ట్ అని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇంకా జావా స్క్రిప్ట్ ఏమేం చేయగలుగుతుందో ఇంకా ఒకసారి చూద్దాం మనము. ఓకే, సో యూజింగ్ జావా స్క్రిప్ట్ చాలా మెనీ మోర్ వీ క్యాన్ డూ దట్ వన్. సో జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకుంటూ నెక్స్ట్ ఏం చేయొచ్చో చూద్దాం. సో జావా స్క్రిప్ట్ లో HTML ప్రోగ్రామ్స్ కి జావా స్క్రిప్ట్ చాలా ఈజీగా యాక్సెప్ట్ చేస్తుంది. లైక్ ఈజీగా మనకి జావా స్క్రిప్ట్ రీడ్ చేయడానికి కానీ రైట్ చేయడానికి కానీ యూజింగ్ HTML ఎలిమెంట్స్ ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, సో ఇంత జావా స్క్రిప్ట్ మనం ఈ ఎలిమెంట్స్ HTML ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా యూజ్ చేస్తూ ఇంకా కొంచెం డెవలప్మెంట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం. నెక్స్ట్, యూజింగ్ జావా స్క్రిప్ట్ డైరెక్ట్ గా వీ కెన్ సెండ్ వాట్ ఎవర్ ద యూజర్ వాంట్ టు సెండ్, హీ కెన్ సెండ్ డైరెక్ట్లీ టు ద సర్వర్. సో సర్వర్ కి డైరెక్ట్ గా మన కాన్సెప్ట్ ని పంపించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, జావా స్క్రిప్ట్ ఇస్ యూజ్ టు డిటెక్ట్ ద విజిటర్స్ బ్రౌజర్స్. ఓకే, సో ఈ జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకుంటూ ఏంటంటే ఏదైనా పేజ్ ని లోడ్ చేయాలన్నా, స్పెసిఫిక్ గా డిజైన్ చేసిన బ్రౌజర్ ని లోడ్ చేయాలన్నా కూడా మనకి జావా స్క్రిప్ట్ సపోర్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్, జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తూ వి కెన్ క్రియేట్ ద కుకీస్. ఓకే, కుకీస్ అంటే ఏంటో తెలుసా మీకు? ఈ జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకుంటూ వి కెన్ స్టోర్ అండ్ రిట్రీవ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద విజిటర్స్ కంప్యూటర్స్. ఓకే, ఎవరైతే ఎక్కడి నుంచి అయినా మనం చేస్తున్న మన క్లయింట్ సైడ్ కంప్యూటర్స్ ని కూడా మనం రీస్టోర్ చేయొచ్చు అండ్ ఆ ఇన్ఫర్మేషన్ ని కూడా మనం అక్కడ నుంచి తీసుకొని రావచ్చు. ఓకే, నౌ లెట్ మీ టెల్ యూ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద కుకీస్. మీకు తెలుసా కుకీస్ అంటే ఏంటో? కుకీస్ లో ఏమవుతుందంటే, కుకీస్ లో మనకి సమ్ ఇన్ఫర్మేషన్ అంటే కంప్యూటర్స్ లో నుంచి ఒక ఫైల్ ఉంది అని అనుకుందాం. ఓకే, ఈ ఫైల్ లో మనకి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, సో ఈ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ని మనము సర్వర్ కి పంపిస్తూ ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కుకీస్ అంటున్నాం. అంటే వాట్ వి మీన్ టు సే ఈస్, ఈ జావా స్క్రిప్ట్ అనేది ఫస్ట్ లో ఏం చెప్పానంటే ఇట్ ఈస్ ఏ క్లయింట్ సైడ్ ప్రోగ్రామింగ్ అని చెప్తున్నాం. Okay, if in case not only the client side using cookies, we can make it as server side programming also. అంత కెపాసిటీ ఉంటుంది జావా స్క్రిప్ట్ కి, అది చెప్తున్నాను. ఓకే, సో ఈ కుకీస్ అనేది ఏం చేస్తాయంటే పర్టికులర్ పర్సన్ కి కంప్యూటర్ సర్వర్ నుంచి ఎవ్రీ టైం డేటా ఏం వెళ్ళాలి, లేదా అదర్వైజ్ నెట్వర్క్ ఇంటర్నెట్ ఏం ఉంటుంది, సింపుల్ ఐ కెన్ సే ఏ కనెక్షన్ ఏముంటుంది బిట్వీన్ ద క్లయింట్ అండ్ ద సర్వర్, దీన్ని ఆ ఇన్ఫర్మేషన్ ని కూడా పాస్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ కుకీస్. సో ఇంత లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ని మనం జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకుంటూ కూడా క్రియేట్ చేయొచ్చు అని చెప్తున్నాం. ఓకే, కంప్లీట్లీ ఇఫ్ యు నో ద జావా స్క్రిప్ట్ మీకు వచ్చింది అంటే బోత్ యూ క్యాన్ మెయింటైన్ క్లయింట్ అండ్ సర్వర్. అది ఇంపార్టెంట్ ఇక్కడ పాయింట్. అర్థమైందా వాట్ ఈస్ ద కుకీస్ అని? సో ఈ కుకీస్ యూజ్ చేయడానికి అది కుకీస్ క్రియేట్ చేయడం కోసం కూడా వీ క్యాన్ యూజ్ ద జావా స్క్రిప్ట్. ఓకే, నౌ లెట్ us గో వేరియబుల్స్. అంటే మెల్లిగా జావా స్క్రిప్ట్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ద వేరియబుల్స్ అంటున్నాం. అస్సలు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేని వాళ్ళ కోసం ఇన్ఫర్మేషన్ ఒకటి ఇస్తాను. వేరియబుల్స్ అంటే ఏంటి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ద వాల్యూ విచ్ క్యాన్ చేంజ్. ఓకే, అంటే ప్రోగ్రామింగ్ లో వాల్యూని చేంజ్ చేయగలము, చేంజ్ చేయాలి అని అనిపిస్తే యూ హ్యావ్ టు డిక్లేర్ యాజ్ ఎ వేరియబుల్. ఇఫ్ యూ డోంట్ నీడ్ టు చేంజ్ ద వాల్యూ అని అంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కాన్స్టెంట్ అంటారు. ఇది జనరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనం యూజ్ చేసే టర్మినాలజీ. దట్స్ ఇట్. ఓకే, సో హియర్ ఐ కెన్ సే వేరియబుల్స్ ఆర్ ద కంటైనర్స్ ఫర్ స్టోరింగ్ ద ఇన్ఫర్మేషన్. డేటా అయితే ఇస్తున్నామో ఆ డేటాని స్టోర్ చేసుకునే కంటైనర్స్ ని హియర్ ఐఎమ్ కాలింగ్ యాజ్ ఎ వేరియబుల్స్. ఓకే, వేరియబుల్స్ ఎప్పుడు కూడా చిన్నగా క్రియేట్ చేసుకోవచ్చు, ఎక్స్ ఇలా వై. ఓకే, అండ్ మినిమం రూల్స్ ఏంటి అంటే వేరియబుల్స్ ఎప్పుడు కూడా ఆల్ఫాబెట్ తోనే క్రియేట్ చేయాలి. ఓకే, సి ద రూల్స్ ఫర్ ద జావా స్క్రిప్ట్ వేరియబుల్స్ అంటే దే ఆర్ కేస్ సెన్సిటివ్. ఓకే, కేస్ సెన్సిటివ్ అవుతాయి అంటే స్మాల్ వై కి క్యాపిటల్ వై కి దర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఓకే, ఆ రెండు కూడా డిఫరెంట్ వేరియబుల్స్ గానే తీసుకుంటుంది. నెక్స్ట్, వేరియబుల్స్ నేమ్స్ మస్ట్ స్టార్ట్ విత్ లెటర్ తోనే స్టార్ట్ కావాలి. అంటే ఇలాగా ఓకే, సమ్ XYZ ఇలా స్టార్ట్ అవ్వచ్చు, అంతేకాని 1XY చేయకూడదు. కావాలనుకుంటే XY1 అని పెట్టచ్చు, బట్ ఇట్ షుడ్ స్టార్ట్ విత్ ద ఆల్ఫాబెట్. ఇఫ్ నెసెసరీ వీ కెన్ గో ఫర్ ద అండర్ స్కోర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే X_Y ఇలా కొన్ని వేరియబుల్స్ ఉంటాయి. సపోజ్ ఫ్యాక్ట్,
fact_variables ఇలా యూజ్ చేయొచ్చు. రిగార్డింగ్ టు ద కంప్యూటర్స్, రిగార్డింగ్ ద కోడింగ్ అలా వేరియబుల్స్ యూజ్ చేస్తూ ఉంటారు, కానీ అలా యూజ్ చేస్తేనే కరెక్ట్ అవుతుంది. ఓకే, మాక్సిమం వేరియబుల్ సైజ్ అంటే వేరియబుల్ నెంబర్, అదర్వైజ్ వేరియబుల్ నేమ్ ఎంత చిన్నగా ఉంటే మీకు అంత బెటర్. అది చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్న ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు, కోడింగ్ చేసేటప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది. ఓకే, అందుకు చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ కాకూడదు అని అంటే సింపుల్ XYZ ఆల్ఫాబెట్స్ పెట్టేసుకుంటే ఈజీ కదా. అఫ్ కోర్స్ రిలేటెడ్ టు దట్ పెట్టుకోండి, ఇట్ విల్ బి ఈజీ. డోంట్ మేక్ కాంప్లికేషన్స్ లైక్ క్రియేటింగ్ ఎ బిగ్ వన్. అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేస్తున్నాను, ఇంట్రెస్ట్ అని ఇంత పెద్దగా రాసి ఈ స్పెల్లింగ్ లో ఒక చిన్న లైన్ పోయినా, చిన్న వర్డ్ పోయినా కూడా మళ్ళీ మీకు ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. అది చెప్పాలనుకుంటున్నాను. సో అర్థమైందా వేరియబుల్స్ డిక్లరేషన్? ఈ వేరియబుల్ డిక్లరేషన్, వేరియబుల్ ప్రోగ్రామ్స్ అంతటినీ కూడా ఒకసారి ప్రోగ్రామ్ లో జనరేట్ చేసేటప్పుడు ఎలా చేస్తారో కూడా మనం ఇప్పుడు చూద్దాం. సో జనరల్లీ వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు వేరియబుల్ సమ్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఇలా డిఫైన్ చేయొచ్చు. ఓకే, లేదు మీరు వాల్యూ ఇవ్వాలనుకుంటే వేరియబుల్ సమ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 ఇలా రాయొచ్చు. అదే వేరియబుల్ సమ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్యారెక్టర్స్ అయింది అనుకోండి, సింగిల్ కొటేషన్ లో సింగిల్ క్యారెక్టర్ లాగా పెట్టచ్చు. ఆర్ వేరియబుల్ సమ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సపోజ్ మల్టిపుల్ క్యారెక్టర్స్ అంటే దీని స్ట్రింగ్స్ అంటాం. స్ట్రింగ్స్ ఎప్పుడు కూడా డబుల్ కొటేషన్ లో సెట్ చేస్తాం. సీ ద సింటాక్స్ ఆఫ్ ద జావా స్క్రిప్ట్. ఓకే, జావా స్క్రిప్ట్ డిఫైన్ చేసేటప్పుడు ఎలా చేయాలో చూద్దాం. హెడ్ ట్యాగ్, ఇక్కడ క్రియేటింగ్ ఏ జావా స్క్రిప్ట్ ఇన్ హెడ్ సెక్షన్ అని చెప్తున్నాను. ఓకే, సో HTML ట్యాగ్, హెడ్ ట్యాగ్ రాసిన తర్వాత సపోజ్ టైటిల్ ఉంది అనుకోండి, టైటిల్ కూడా పెట్టేసుకోండి. టైటిల్ ట్యాగ్ వాట్ ఎవర్ ఇంకా ఏమున్నాయో అవన్నీ పెడతాం. ఐ మీన్ డాక్యుమెంటేషన్స్ కావచ్చు, కమెంట్స్ కావచ్చు. ఓకే, ఇవన్నీ పెట్టేసుకొని తర్వాత స్క్రిప్ట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ కానీ జావా స్క్రిప్ట్ కానీ లాంగ్వేజ్ ఈక్వల్స్ టు జావా స్క్రిప్ట్ ఇలా కూడా రాసుకోవచ్చు. ఓకే, తర్వాత వాట్ ఎవర్ ద కోడ్ విల్ బి, కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ స్క్రిప్ట్ క్లోజ్ చేశాక హెడ్ క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ బాడీ ట్యాగ్ లో ఇన్ఫర్మేషన్ రాసుకుంటారు. ఇది వన్ టైప్ ఆఫ్ సింటాక్స్ టు జనరేట్ జావా స్క్రిప్ట్. ఓకే, నౌ నెక్స్ట్ ఇంకొక సింటాక్స్ ఉంది. జావా స్క్రిప్ట్ డైరెక్ట్ గా బాడీ సెక్షన్ లో కూడా రాయొచ్చు. ఓకే, సో హెడ్ ట్యాగ్ లో ఏం లేదు చూడండి. హెడ్ ట్యాగ్ లో సపోజ్ నెసెసరీ అనిపిస్తే టైటిల్ ట్యాగ్ ఒకటి నోట్ చేసుకోవచ్చు. హెడ్ ట్యాగ్ లో ఇక్కడ స్క్రిప్టింగ్ గురించి మనం ఏమీ రాయలేదు, ఓన్లీ టైటిల్ ట్యాగ్ రాయొచ్చు. ఇన్ కేస్ ఇఫ్ నెసెసరీ యూ కెన్ రైట్ ఓన్లీ టైటిల్ ట్యాగ్. నౌ ఇక్కడ బాడీలో ఎలా రాస్తారంటే వి నీడ్ టు రైట్ లైక్ స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఈక్వల్స్ టు జావా స్క్రిప్ట్ ఇలాగనే రాయొచ్చు. అదర్వైజ్ టైప్ ఈక్వల్స్ టు జావా స్క్రిప్ట్ ఇలాగనే రాయొచ్చు ఎనీథింగ్. ఓకే, జనరల్ గా స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఈక్వల్స్ టు జావా స్క్రిప్ట్ అనే రాస్తారు జనరల్ గా, అండ్ ద కోడ్ కంటిన్యూస్. ఓకే, ఇది ఒక టైప్ ఆఫ్ సింటాక్స్ టు క్రియేట్ ఏ జావా స్క్రిప్ట్. ఓకే, నెక్స్ట్ బోత్ బాడీ సెక్షన్ అండ్ హెడ్ సెక్షన్ లో రెండిట్లో యూజ్ చేసుకోవడం కూడా చేసుకుంటారు. లైక్ హెడ్ ట్యాగ్ రాసేసి స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఈక్వల్స్ టు స్క్రిప్ట్ ఇలాగ రాసేసి నెక్స్ట్ బాడీలో కూడా అంటే కంటిన్యూషన్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఓకే, బోత్ ఏ సింటాక్స్ అయినా యూజ్ చేయండి, ఎక్కడ పైన మీరు ఒకటే కాన్సెప్ట్ కనిపిస్తా ఉంది. వన్ ఈస్ స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఈక్వల్స్ టు జావా స్క్రిప్ట్ ఇలా రాశారనుకోండి, జావా స్క్రిప్ట్ క్యాన్ బి రిటర్న్, ద కోడింగ్ క్యాన్ బి రిటర్న్ ఇన్ జావా స్క్రిప్ట్ అని ఇక్కడ మనకి ఎగ్జిక్యూషన్స్ అయిపోతాయి. ఓకే, నౌ నెక్స్ట్ వాట్ ఆర్ ద డేటా టైప్స్. ఇందాక చెప్పుకున్నాం వేరియబుల్స్ అంటే ఏంటి, కాన్స్టెంట్స్ అంటే ఏంటి అంటే వాల్యూస్ తీసుకునేటప్పుడు పర్మనెంట్ గా ఉండాలా వాల్యూస్, లేదు అని అంటే ఆ వాల్యూ ఏమైనా డిఫైన్ అవుతుందా, ఇది ఫస్ట్ డిస్కస్ చేశాం కదా. ఇప్పుడు ఆ వాల్యూస్ ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూస్ ఇస్తాం, ఏముంటాయి చెప్పండి. కీబోర్డ్ లో ఐ క్యాన్ డివైడ్ కీబోర్డ్ ఇంటూ 2 టైప్స్ అంటే 2 పార్ట్స్. వన్ ఈస్ న్యూమరిక్స్, నెక్స్ట్ వన్ ఈస్ ద నాన్ న్యూమరిక్స్. ఇవే కదా డేటా టైప్ అంటే. సో డేటా టైప్ ఈస్ నథింగ్ బట్ హియర్ టు డిఫైన్ type of the data. ఓకే, ఆ టైప్ ఏంటి, ఐదర్ నెంబర్సా, క్యారెక్టర్సా, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్సా, అదే డెసిమల్ పాయింట్సా అంటే పాయింట్స్ ఏమైనా యూజ్ చేస్తామా, నార్మల్ రియల్ వాల్యూసా, ఇలా వాట్ డేటా టైప్ యూఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ఇట్ అని చెప్పేదాన్ని సింపుల్ డేటా టైప్ అంటాం. ఇప్పుడు ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ లో ఏ డేటా టైప్స్ యూజ్ చేస్తున్నామో చూద్దాం. ఫస్ట్ వన్ వీఆర్ యూజింగ్ ద నెంబర్స్ యూజ్ చేస్తున్నాము. The numbers may be positive or negative. Okay, next one we are using the strings is a combination of letters and numbers. Actually strings అనేవి ఎప్పుడు కూడా quotations లో enclose అవుతాయి, ఇది బేసిక్ నాలెడ్జ్. ఓకే, స్ట్రింగ్స్ అని అన్నారు అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అని. ఇలా కంప్యూటర్ రాశాను, ఇలా గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్ ని స్ట్రింగ్ అంటాం. సింగిల్ గా రాసాము అంటే సింప్లీ వి కాల్ ఇట్ యాజ్ ఎ క్యార్.
ఓకే, నెక్స్ట్ జావా స్క్రిప్ట్ యూజెస్ ద స్ట్రింగ్స్ అండ్ ఇది ఎప్పుడు కూడా డైరెక్ట్ గా ప్రాసెస్ వెళ్ళిపోతుంది, నో నీడ్ ఆఫ్ ఎ సింగిల్ క్యారెక్టర్స్. ఈ పాయింట్ ఎందుకు రైజ్ చేస్తున్నానంటే సి లాంగ్వేజ్ లో వీ కెన్ రైట్ ఎ సింగిల్ క్యారెక్టర్ అండ్ వీ కెన్ గో ఫర్ ద స్ట్రింగ్స్, బోత్ చేయొచ్చు. ఓకే, వెల్ కమింగ్ టు ద జావా లెవెల్ కి వచ్చిన తర్వాత వీ కెన్ రైట్ ఓన్లీ స్ట్రింగ్స్. అది అర్థమైందా? ఈవెన్ ఇన్ ద పైథాన్ ఆల్సో, అంటే లేటెస్ట్ ప్రోగ్రామ్ నవ్ జనరేషన్ లేటెస్ట్ ప్రోగ్రామ్స్ లో ఏమవుతుందంటే స్ట్రింగ్స్ బదులు క్యారెక్టర్స్ బదులు డైరెక్ట్ స్ట్రింగ్స్ ని తీసేసుకుంటున్నాం డైరెక్ట్ గా. ఓకేనా, నెక్స్ట్ వన్ ఈస్ బూలియన్. ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అని స్పెసిఫై చేసేదాన్ని బూలియన్ డేటా టైప్ అంటారు. ఓకే, నౌ ద నెక్స్ట్ డేటా టైప్ ఈస్ నల్. నల్ వాల్యూ అని అంటే ఈవెన్ జీరో కూడా లేదు, ఎంటీ స్పేస్ ఉంది అని అంటే దాన్ని నల్ వాల్యూ అంటాం. ఈ నల్ వాల్యూ కూడా తీసుకోవచ్చు యాజ్ అ డేటా టైప్ ఇన్ జావా స్క్రిప్ట్. ఓకే, ನಾವು చూసాం కదా వాట్ ఆర్ ద వేరియబుల్స్, వాట్ ఆర్ ద కాన్స్టెంట్స్. ఓకే, అండ్ సింపుల్ కాన్సెప్ట్ వాట్ ఆర్ ద డేటా టైప్స్. ఈవెన్ మనం ఇంతవరకు ఏం డిస్కస్ చేసాము, సింటాక్స్ టు రైట్ ఏ జావా స్క్రిప్టింగ్. ఓకే, ఇంతవరకు తెలుసుకున్నారు. మీకు ఒక 2 ఫంక్షన్స్ కావాలి, ఆ 2 మెథడ్స్ కావాలి. మెథడ్స్ అంటే యాక్చువల్గా అయితే ఫంక్షన్స్ అంటారు. ఎప్పుడైతే జావా స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి దాన్ని మెథడ్స్ అంటారు. ఓకే, మీకు అర్థం కావాలి ఫస్ట్ లాంగ్వేజ్ దట్ ఈస్ ఫస్ట్ క్లాస్ కాబట్టి నేను 2 టెర్మినాలజీ యూజ్ చేస్తున్నాను. రాను మీరు కంప్యూటర్ టెర్మినాలజీ, స్క్రిప్టింగ్ టెర్మినాలజీ కూడా నేర్చుకోండి. ఓకే, సో హియర్ వి రైట్ యాజ్ అ మెథడ్. ఇందులో ఫస్ట్ ఫంక్షన్ ఆర్ ఫస్ట్ మెథడ్ ఈస్ ప్రాంప్ట్. ప్రాంప్ట్ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తారంటే టు రీడ్ వాల్యూస్. ఓకే, టు రీడ్ ద వాల్యూస్ ఫ్రమ్ ద యూజర్. ఇది ప్రాంప్ట్ కోసం యూజ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూస్ ఎలా యూజ్ చేయాలి? సపోజ్ టు రీడ్ ద వాల్యూస్ అంటే సపోజ్ వేరియబుల్ సమ్ n ఈక్వల్స్ టు తీసుకున్నాం. ఓకే, నౌ ప్రాంప్ట్ మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలనుకున్నారో ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ పాస్ చేస్తారు, తర్వాత డిఫాల్ట్ వాల్యూ పెడతారు. ఓకే, డిఫాల్ట్ వాల్యూ సి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ సమ్ n ఈక్వల్స్ టు ప్రాంప్ట్. నేను సపోజ్ n లోకి వాల్యూ పంపించాలి, సో నీట్ గా అడుగుదాం ఇన్ఫర్మేషన్, ఎంటర్ n వాల్యూ అని రాస్తారు. ఓకే, నౌ క్లోజ్ కామా డిఫాల్ట్ వాల్యూ 0 పెట్టండి. 0 పెట్టకపోతే అంటిల్ యూజర్ ఇవ్వనంత వరకు గార్బేజ్ వాల్యూ అంటే ఒక పిచ్చి వాల్యూ, నో మీనింగ్ ఫర్ దట్. ఇది క్యాలిక్యులేషన్ కి మనకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అంటే మనం క్యాల్కులేషన్ చేసేటప్పుడు ఆ గార్బేజ్ వాల్యూతో యాడ్ అయిపోవచ్చు దాంట్లో. అందుకనేసి సో డిఫాల్ట్ వాల్యూ గార్బేజ్ వాల్యూ రాకూడదు అని అంటే ఏం చేస్తారంటే డిఫాల్ట్ గా మనం ఇక్కడ 0 అని పెట్టుకోవాలి. ఓకేనా, ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ ప్రింట్ చేయడం కోసం డాక్యుమెంట్. నేను ఒక ప్రోగ్రామ్ లోకి ఎంటర్ అయిపోతాను, అందుకు మినిమం మనకి ఏం కావాలో అది చెప్తున్నాను. ఓకే, సో ప్రాంప్ట్ తీసుకున్నాను అంటే వాల్యూస్ ని రీడ్ చేసుకోవచ్చు. రీడ్ చేశాక మళ్ళీ రైట్ చేయాలి కదా, అంటే అవుట్పుట్ చూపించాలి కదా, దానికోసం డాక్యుమెంట్ డాట్ రైట్. ఓకే, ఇక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు. ఇట్ ఈస్ ఎ జావా స్క్రిప్ట్ కాబట్టి ద కంకాటినేషన్ ఆపరేటర్ విల్ బి ప్లస్. సో ప్లస్ అని రాసేసి ఇక్కడ వేరియబుల్ రాస్తాం. ఓకే, ప్రోగ్రామ్ చూస్తే ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. నౌ ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ డాక్యుమెంట్ డాట్ రైట్. ఓకే, నేను సమ్ ఆఫ్ 2 నెంబర్స్ రాశాను అనుకోండి, ఇలా రాస్తాం సమ్ ఆఫ్ 2 నెంబర్స్ అని చెప్పి డబుల్ కొటేషన్స్ క్లోజ్ ప్లస్, బికాస్ జావా స్క్రిప్ట్ ప్లస్ ఈజ్ ఎ కంకాటినేషన్ ఆపరేటర్ ఇన్ ద జావా. దీనికి మనం ఏం చేయలేము, ఇట్స్ జావా కాబట్టి మీకు తెలుసుకోవాలి కంకాటినేషన్ ఆపరేటర్ అంటారు. ఇక్కడ ప్లస్ అంటే మళ్ళీ మన అడిషన్ కాదు, మన అడిషన్ చేసే క్యాలిక్యులేషన్ సింబల్ కాదు. ఓకే, ఇట్స్ ఎ కంకాటినేషన్ ఆపరేటర్ ఇన్ జావా. ఓకే, ఇక్కడ వేరియబుల్ సపోజ్ సి ఏంటి, ఇలా రాస్తారు. ఓకే, సో ఇది టు గెట్ ద అవుట్పుట్ సింప్లీ ఐ కెన్ సే టు రైట్ ద వాల్యూస్ ఓకే టు ద యూజర్ అండ్ ప్రాంప్ట్ ఈస్ టు రీడ్ ద వాల్యూస్ ఫ్రమ్ ద యూజర్. ఇప్పుడు ఈ చిన్న కాన్సెప్ట్ తెలుసుకొని వీటి మీద ఒక చిన్న ప్రోగ్రామ్ రాస్తాం. అప్పుడు ప్రోగ్రామ్ లోకి మీకు ఎంటర్ అయిపోతే ఎలా వర్క్ అవుతుంది ఏంటి కూడా మీకు బాగా అర్థమవుతుంది. సో లెట్ us రైట్ వన్ ప్రోగ్రామ్. ఓకే, ఈ ప్రోగ్రామ్స్ అన్ని మీరు ఇలాగే చేసుకోండి. కొన్ని శాంపుల్స్ ఎగ్జాంపుల్స్ కూడా మీకు చెప్తాను, అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది, పర్ఫెక్షన్ వస్తుంది. ఇఫ్ యూ ప్రాక్టీస్ మోర్ యూ విల్ బికమ్ పర్ఫెక్ట్. ఓకే, సో లెట్ us రైట్ ద ప్రోగ్రామ్. జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, HTML అని రాస్తున్నాను, జావా స్క్రిప్ట్. నౌ హెడ్ ట్యాగ్. ఓకే, టైటిల్ కావాలంటే టైటిల్ పెట్టుకోండి. ఐఎమ్ రైటింగ్ లైక్ దిస్ ఇస్ మై ఫస్ట్ స్క్రిప్ట్ ప్రోగ్రామ్. ఓకే, ఫస్ట్ జావా స్క్రిప్ట్
మీ ఇష్టం టైటిల్ ఏదైనా పెట్టుకోండి. ఓకే, తర్వాత బాడీ. నౌ బాడీలో స్క్రిప్టింగ్ రాస్తాను. సో ఐఎమ్ రైటింగ్ బాడీ స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఈక్వల్స్ టు జావా స్క్రిప్ట్. ఈ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ రాసినాక ఇప్పుడు ఫస్ట్ సింపుల్ గా డాక్యుమెంట్ డాట్ రైటర్ ఎలా వర్క్ చేస్తుంది, ప్రాంప్ట్ ఎలా వర్క్ చేస్తుందో ఇది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఆ తర్వాత ప్రోగ్రామ్ లోకి వెళ్తే మీకు బాగా అర్థమవుతుంది. సో నేను ఫస్ట్ ఇప్పుడు డైరెక్ట్ గా ఏం రాస్తాను అంటే ఓన్లీ డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్ రాస్తున్నాను. డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్. ఓకే, ఇన్స్టిట్యూట్ పేరు రాస్తున్నాను ఇక్కడ, సక్సెస్ సాఫ్ట్వేర్ అకాడమీ అనేసి. ఓకే, సింపుల్లీ క్లోజ్ ద స్క్రిప్ట్ and close the body and then close the HTML. మీరు ఇది నోట్ ప్యాడ్ లో నేర్చుకుంటేనే ఇవన్నీ చేస్తారు. అదే మీరు VS కోడ్ లోకి వెళ్తే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో ఎవ్రీ టైమ్ ఐమ్ సజెస్టింగ్ యూ టు లెర్న్. నేర్చుకునేటప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ ఓల్డ్ మెథడే నేర్చుకోండి. ఓకే, వన్స్ యూ గెట్ ద ప్రోగ్రామ్ యూ కెన్ డైరెక్ట్లీ గో ద VS కోడ్. VS కోడ్ వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే స్క్రిప్టింగ్ మీరు ఇప్పుడు సపోజ్ స్టార్టింగ్ చేస్తారనుకోండి ట్యాగ్, ఎండింగ్ ట్యాగ్ అదే తీసుకుంటుంది. బై మిస్టేక్ మీరు ఏదైనా ప్రాబ్లమ్ క్రియేట్ అవుతే, ఏదైనా ఎర్రర్ వస్తే సింటాక్టికల్ ఎర్రర్, ఇట్ విల్ ఆటోమేటికలీ రెక్టిఫై. మాక్సిమం డబుల్ కొటేషన్స్ విషయంలో, సెమీ కోలన్స్, ఎవ్రీథింగ్ ఇట్ విల్ ఆటోమేటికలీ రెక్టిఫై. దెన్ వాట్ ఇస్ ద కాన్సెప్ట్? చిన్న చిన్న పాయింట్స్ మిస్ అవుతారు కదా. దట్స్ వై ఐఎమ్ ఇన్సిస్టింగ్ యూ టు డూ ద ప్రోగ్రామ్. యూ విల్ ప్రాక్టీస్ డూ ద ప్రోగ్రామింగ్ హియర్. సో ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు అర్థమైపోయిన తర్వాత హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే, లెట్ us see the output. సింపుల్ గా సక్సెస్ సాఫ్ట్వేర్ అకాడమీ అని ప్రింట్ అయిపోయింది. ఓకే, ఎందుకు డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్ అని రాస్తున్నాను కాబట్టి మనకి ఇది ఆటోమేటిక్ గా అదే ప్రింట్ అయింది. ఓకే, డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్ చూసాం కదా. ఇప్పుడు వేరియబుల్ తీసుకుందాం. వేరియబుల్ ఎలా డిఫైన్ చేస్తామో చూద్దాం. సో వేరియబుల్, ఓకే, సమ్ a ఈక్వల్స్ టు 10 ఇలా డిఫైన్ చేసుకోవచ్చు వేరియబుల్ కావాలి అంటే. ఓకే, ఒక b వాల్యూ నార్మల్ గా ఇస్తున్నాను సో దట్ మనం ప్రాంప్ట్ యూస్ చేద్దాం. ప్రాంప్ట్ యూస్ చేస్తే ఎలా వర్క్ అవుతుందో కూడా చూద్దాం. కావాలంటే ఇక్కడే కామా పెట్టేసి b వాల్యూ ఇవ్వండి అండ్ c వాల్యూ తీసుకుందాం. క్యాలిక్యులేషన్ కోసం చిన్న క్యాలిక్యులేషన్ చేద్దాం యూజింగ్ ప్రాంప్ట్ ఆల్సో. a వాల్యూ 10 ఇచ్చాను కాబట్టి ఆటోమేటిక్ గా a వాల్యూ 10 అయిపోతుంది. ఓకే, సో b వాల్యూకి ఒకటి ప్రాంప్ట్ రాస్తున్నాను. సో b వాల్యూ రాసేటప్పుడు b వాల్యూ పాస్ 100% సేమ్ కేస్ సెన్సిటివ్. ఓకే, పార్స్ ఇంట్. ఈ కాన్సెప్ట్ జావాలో వచ్చేసింది. వాల్యూ ఇఫ్ ఇట్ ఈస్ ఇంటీజర్ వి రైట్ యాజ్ ఎ పార్స్ ఇంట్. ఓకే, ఇక్కడ తెలిసిపోతుంది ఇంటీజర్ అని డిఫైన్ చేస్తున్నానంటే ఇక్కడ డెసిమల్ పాయింట్స్ లేదు అని, ఓన్లీ ప్యూర్ ఇంటీజర్ అని. దట్స్ వై హియర్ వి రైట్ యాజ్ పార్స్ ఇంట్, ఐ క్యాపిటల్. ఓకే, నెక్స్ట్ ప్రాంప్ట్ స్టార్ట్ చేసి ఎంటర్ వాల్యూ ఫర్ b. ఓకే, నౌ క్లోజ్ కామా, ఒక డిఫాల్ట్ వాల్యూ ఇవ్వాలి కదా, నేను డిఫాల్ట్ వాల్యూ 0 ఇస్తున్నాను అండ్ క్లోజ్. నౌ c ఈక్వల్స్ టు a ప్లస్ b రాద్దాం. c ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b, ఏ వాల్యూ ఆల్రెడీ ఇచ్చేసాను అందుకని c ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b. ఓకే, నౌ డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్ ఇది నార్మల్ గా ప్రింట్ చేయడానికి కదా. సపోజ్ వాల్యూ ప్రింట్ చేయాలి అని అంటే డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్. ఓకే, సమ్ ఆఫ్ 2 numbers ఈక్వల్స్ టు అని చెప్పేసి నౌ ప్లస్ సి బ్రాకెట్ క్లోజ్ అండ్ సెమీకోలన్. ఓకే, ఈ ఆన్సర్ ఎలా వస్తుంది, ఇది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చెక్ చేసి చూడండి. సో ఒకసారి ఈ ప్రోగ్రామ్ అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దామా. ఓకే, సి ప్రాంప్ట్ రాసాం కాబట్టి ఎంటర్ వాల్యూ ఫర్ బి అంటుంది. ఏకి వాల్యూ అడగలేదు బికాస్ ఏ వాల్యూ డైరెక్ట్ ఇచ్చేసాం కాబట్టి. ఓకే, నేను సపోజ్ ఈ బి వాల్యూ 3 అని ఇచ్చా అనుకోండి. ఓకే, మనం 2 ప్రింట్ చేస్తున్నాం అందుకని ప్రింట్ అవుతుంది. నో ద థింగ్ ఈస్ ఇందులో కొంచెం ఇంప్రూవైజేషన్ చేసుకుందాం. సపోజ్ బోత్ ఇక్కడ సక్సెస్ సాఫ్ట్వేర్ అకాడమీ అండ్ సమ్ ఆఫ్ 2 numbers బోత్ అంటే ఒకటే లైన్ లో వచ్చాయి. సపోజ్ లైన్ తర్వాత దట్ ఈస్ 1 by 1 లైన్ రావాలంటే వీ కెన్ యూస్ ద ట్యాగ్ యూస్ చేయొచ్చు. HTML ట్యాగ్ ఏం యూస్ చేస్తాం, బ్రేక్ చేయడానికి BR ట్యాగ్ మనం యూస్ చేయొచ్చు బిఫోర్ స్టేట్మెంట్ లో. ఓకే, సో ఈ BR ట్యాగ్ యూజ్ చేస్తారు బిఫోర్ స్టేట్మెంట్ లో. అయితే ఒకసారి అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. సి వాల్యూ అడిగింది కదా అండ్ వి విల్ సే ఓకే, ఇలా లైన్ బై లైన్ కూడా ఇలా వస్తుంది. ఓకే, నౌ ఇంకా కొంచెం ఇంప్రూవైజ్ చేద్దాం. ఇక్కడ ఏంటి అంటే డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్ అని రాస్తే ద వాల్యూ ఈస్ ప్రింటెడ్ ఆన్ ద బాడీ. దిస్ ఇస్ అవర్ బాడీ. ఓకే, దట్ ఈస్ బాడీ ఆఫ్ అవర్ డాక్యుమెంట్. సో ఇక్కడ వాల్యూ ప్రింట్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఒక వెబ్ పేజ్ లాగా అంటే ఏదన్నా ఒక పేజ్ ఆన్సర్ ఇచ్చేటట్టు కొంచెం డిఫరెంట్ మోడ్ లో చేయాలంటే వి కెన్ గో ఫర్ వన్ మోర్ థింగ్.
దట్ ఈస్ కాల్డ్ యాజ్ విండో డాట్ అలర్ట్. ఇది ఎలా వస్తుందో చూద్దామా? విండో డాట్ అలర్ట్. ఓకే, సపోజ్ సింపుల్ గా ఇలా రాస్తున్నాను. ఓకే, నౌ లెట్ us see ఇది చేస్తే ఎలా వస్తుందో చెక్ చేసుకోండి. ఐఎమ్ రీఫ్రెషింగ్. ఎంటర్ వాల్యూ, ఆఫ్ కోర్స్ వాల్యూ ఇచ్చేస్తాం అండ్ సే ఓకే. ఓకే చేసిన తర్వాత ఇదిగోండి గుడ్. విండో డాట్ అలర్ట్ యూజ్ చేస్తే ఇలా వస్తుంది అనమాట ఆన్సర్. మీరు ఓకే చేశాక మళ్ళీ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. నాట్ ఓన్లీ దిస్ వన్, అంటే ఇక టైప్ చేసేదే కాదు, కావాలనుకుంటే వాల్యూని కూడా అందులో యూజ్ చేయొచ్చు. ఓకే, ఈ విండో డాట్ అలర్ట్, డాక్యుమెంట్ డాట్ రైటర్ లెర్న్, ప్రాంప్ట్ ఇవన్నీ యూజ్ చేస్తూ ఇంకొక ప్రోగ్రామ్ రాసి ఎగ్జిక్యూషన్ చేద్దాం. ఆఫ్టర్ దట్ వీ కెన్ గో ఫర్ ద అనదర్ లెవెల్ ఆఫ్ ప్రోగ్రామింగ్. ఓకే ఓకే, ఒక సింపుల్ ప్రోగ్రామ్, కంప్లీట్లీ కాన్సెప్ట్ అంతా అర్థమైందా? ఒక సింపుల్ ప్రోగ్రామ్ రాస్తాం, రాసి ఈ కాన్సెప్ట్ ఇక్కడ స్టాప్ చేసి నెక్స్ట్ కంట్రోల్ స్టేట్మెంట్స్ కి వెళ్దాం. ఓకే, ఐఎమ్ రైటింగ్ ద ప్రోగ్రామ్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ప్రోగ్రామ్. ఫార్ములా ఏం తెలుసా సింపుల్ ఇంట్రెస్ట్ కి? 7th క్లాస్లోనో 8th క్లాస్లోనో నేర్చుకో ఉంటాం ఫార్ములా అని, మన మ్యాథ్స్ టీచర్ నేర్పించి ఉంటారు. ఓకే సరే, నేను చెప్తాను. ఇంటూ R/100. ఇక్కడ ఫార్ములా ఇంపార్టెంట్ కాదు, మీకు ఇక్కడ ప్రోగ్రామింగ్ ఎలా రాయాలని నీట్ గా ఒకసారి చెప్పేస్తామంటే మీకు ఐడియా వస్తుందని ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. ఓకే, నౌ HTML, దట్ ఈస్ అవర్ ఫార్ములా. HTML. ఓకే, హెడ్ ట్యాగ్ యూజ్ చేయండి, టైటిల్ ట్యాగ్. ఇవన్నీ రాయాలి అని అంటే రాస్తే ఇట్ విల్ బి గుడ్, యూ విల్ లుక్ లైక్ ఏ ప్రొఫెషనల్. ఓకే, ఏదో సింపుల్ గా ఇంకొకటి ఏదంటే అది రాయకండి. ప్రోగ్రామింగ్ ఏమి రాస్తున్నాం దానికి రిలేటెడ్ గా రాస్తేనే చూడడానికి కూడా బాగుంటుంది. ఓకే, సో సింపుల్ ఇంట్రెస్ట్ ప్రోగ్రామ్ కదా, సింపుల్ ఇంట్రెస్ట్ టైటిల్ అదే రాస్తున్నాను. నౌ బాడీ ట్యాగ్ కదా రాస్తారు, బాడీ. కొంచెం ఇంప్రూవైజేషన్ చేద్దామా? బీజీ కలర్ పెడతాను ఇక్కడ. సో బీజీ కలర్ ఈక్వల్స్, అంటే ఏం చెప్పాలనుకుంటానంటే మనకు అవసరం అనిపిస్తే మన ప్రీవియస్ నేర్చుకున్న HTML ట్యాగ్స్ అన్ని ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఈవెన్ CSS కాన్సెప్ట్ కూడా ఇక్కడ యూజ్ చేయొచ్చు, గ్రేడియంట్స్ యూజ్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ వీ క్యాన్ యూస్. ఓకే, ఈ రోజు ప్రోగ్రామింగ్ అయితే బేసిక్ కాబట్టి ఇదే చేద్దాం. నేను ఒక చిన్న కలర్ పెడతా సో దట్ ఇట్ విల్ వర్క్ అవుట్. ఓకే, నౌ ఇది అయిపోయిన తర్వాత స్క్రిప్ట్ లాంగ్వేజ్ రాస్తామా? స్క్రిప్ట్ లాంగ్వేజ్ ఈక్వల్స్ టు జావా స్క్రిప్ట్. ఓకే, నౌ ప్రోగ్రామింగ్ ఎందుకు? సింపుల్ ఇంట్రెస్ట్ కదా. వేరియబుల్ టీ వాల్యూ కావాలి, ఆర్ ఒకటి కావాలి, SI దట్ ఇస్ క్యాలిక్యులేషన్ కోసం SI వాల్యూ కావాలి. ఇవన్నీ తీసుకుంటున్నాం. డన్. నౌ కి మనం వాల్యూ యాక్సెప్ట్ చేయాలి కదా. ఎలా యాక్సెప్ట్ చేస్తారు? P ఈజ్ ఈక్వల్ టు పార్స్ ఇంట్. మీరు ఇంట్ తీసుకుంటుంటే ఇంటిజర్ అవుతుంది, ఫ్లోట్ తీసుకుంటే ఫ్లోట్ అవుతుంది. సపోజ్ ఫ్లోట్ తీసుకోవాలనుకుంటే ఫ్లోట్ ఇలా కూడా రాయొచ్చు. ఓకే, ప్రీవియస్ ఇంట్ తీసుకున్నాం కదా, ఈ ప్రోగ్రామ్ లో ఫ్లోట్ తీసుకుందాం. ఓకే, నౌ పార్స్ ఇంట్ ప్రాంప్ట్. ఓకే, ఎంటర్. P అంటే తెలుసా? ప్రిన్సిపల్ అమౌంట్ అని. సో అది అలాగే రాస్తే చూడడానికి మనకి అవుట్పుట్ చాలా నీట్ గా వస్తుంది. ఎంటర్ ప్రిన్సిపల్ అమౌంట్, డబుల్ కొటేషన్స్ క్లోజ్, కామా, అండ్ ద డిఫాల్ట్ వాల్యూ ఇవ్వాలి కదా, డిఫాల్ట్ వాల్యూ 0, బ్రాకెట్స్ 2 క్లోజ్ అండ్ ఎంటర్. ఓకే, నౌ T వాల్యూ తీసుకుందాం. T ఈక్వల్స్ టు పార్సెంట్ ఫ్లోట్. ఆఫ్ కోర్స్ ఇక్కడ ఫ్లోట్ ప్రాంప్ట్, మనం ఫ్లోట్ మీద వర్క్ చేద్దామని తీసుకుంటున్నాం. ఎంటర్. T అంటే టైం పీరియడ్, జనరల్ గా ఈ ఫార్ములాలో T అంటే టైం పీరియడ్. ఓకే, కామా అండ్ ద డిఫాల్ట్ వాల్యూ. నెక్స్ట్ R ఈక్వల్స్ టు పార్స్ ఫ్లోట్. ఇంట్ అయితే ఇంట్, ఫ్లోట్ అయితే ఫ్లోట్. F క్యాపిటల్స్ వస్తాయి. ఇది కాన్సెప్ట్ ఆఫ్ జావాలో తెలుస్తుంది ఇది, అందుకనేసి ఇక్కడ రాస్తున్నాం. ఓకే, మరి డీప్ గా వెళ్ళిపోతే జావా వెళ్ళిపోతుంది. వై వీఆర్ రైటింగ్ పార్స్ ఇంట్, వై వీఆర్ రైటింగ్ పార్స్ ఫ్లోట్, వై ఆర్ పార్సింగ్ ఎవ్రీథింగ్, ఇవన్నీ అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ ఇన్ జావాలో డిఫైన్ చేస్తారనమాట. సో అక్కడ రాస్తున్నాం. ఓకే, ఎంటర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, కొటేషన్స్ లో 0. ఓకే, నౌ డన్. SI ఈక్వల్స్ టు ఫార్ములా సింపుల్ గా T ఇంటూ R/100. ఓకే, ఇక్కడ ఫార్ములా రాసేస్తాం. SI ఈక్వల్స్ టు రాసిన తర్వాత ఈ వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటే వాల్యూని ప్రింట్ చేసేస్తాం ఇక్కడ, లైక్ డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్. నౌ క్లోజ్ ఈక్వల్స్ టు పెట్టి డబుల్ కొటేషన్ క్లోజ్, కంకాటినేషన్ ఆపరేటర్ SI.
ఎవ్రీథింగ్ అన్ని ట్యాగ్స్ క్లోజ్ చేద్దాం. మనకి ఇంకా కొంచెం బాగా రావాలంటే ఒక పని చేయొచ్చు, అంటే ప్రోగ్రామింగ్ కి విండో డాట్ అలర్ట్ కూడా పెట్టుకుందాం. విండో డాట్ అలర్ట్. ఓకే, సింప్లీ ఐ విల్ రైట్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ఓకే, కాంబినేషన్ ఉంటుంది నీట్ గా. ఇలా యూ హ్యావ్ టు యూజ్ దిస్ వన్. అది యూజ్ చేస్తేనే కదా మనం ఒక మంచి ప్రోగ్రామర్ లాగా ఉండడం. ఓకే, నెక్స్ట్ నౌ క్లోజ్ ద స్క్రిప్ట్. నెక్స్ట్ క్లోజ్ ద బాడీ, క్లోజ్ ద HTML tag. ఓకే, ఇలా ప్రోగ్రామ్ రాసి ఒకసారి ఎగ్జిక్యూషన్ చేసి చూడండి, మీకు అవుట్పుట్ వస్తుంది. ఓకే, నౌ లెట్ us గో ఫర్ ద అనదర్ లెవెల్ ఆఫ్ ప్రోగ్రామింగ్. సో ఈ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నప్పుడు వి నీడ్ ద స్టేట్మెంట్స్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ కంట్రోల్ స్టేట్మెంట్స్. ఓకే, సో ఇప్పుడు వేరియబుల్స్ చూసాం కదా, వేరియబుల్స్ అండ్ బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ద జావా స్క్రిప్టింగ్ వచ్చింది. ఓకే, కొన్ని ఎలిమెంట్స్ కూడా వాడుతున్నాం, డాక్యుమెంట్ రైట్ కానీ ప్రాంప్ట్ కానీ. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ కంట్రోల్ స్టేట్మెంట్స్ కి వెళ్దాం. కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్. ఓకే, ఇవి సింటాక్సెస్ అని ఎలా రాసుకుంటాం, ప్రోగ్రామింగ్ ఎలా చేస్తామో చూద్దాం ఇప్పుడు. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద కంట్రోల్ స్టేట్మెంట్స్. ఓకే, కంట్రోల్ స్టేట్మెంట్స్. బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేకపోయినా పర్వాలేదు, ఇప్పుడు నేను చెప్పే ఈ కాన్సెప్ట్ వింటే మీకు కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అండ్ విల్ ఏబుల్ టు రైట్ ద కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆల్సో. ఓకే, సో జనరల్ గా కంట్రోల్ స్టేట్మెంట్స్, దట్ ఈస్ ఇన్ ద జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ ఐఎమ్ మేకింగ్. సో జనరల్లీ దిస్ కంట్రోల్ స్టేట్మెంట్స్ క్యాన్ బి డివైడెడ్ యాజ్, ఫస్ట్ వన్ ఈస్ ద branching statements. Okay, next one is the looping statements, and next one is the jumping statements. Okay, next branching statements, again I will divide as two types. First one is the if statement, and next one is the switch case statement. Switch case statement. Okay, now looping statements can be divided as three types. Three types ka divide cheyochu. First one is the for loop, next one is the while, and next one is the do while statement. Okay, next jumping statements can be divided as two types. For break, అంటే కోడింగ్ గా అక్కడ బ్రేక్ చేసి ఇంకో చోటుకి జంప్ అవుతుంది అనమాట, అందుకని జంపింగ్ స్టేట్మెంట్స్ అంటారు. సో జంపింగ్ స్టేట్మెంట్, వన్ ఈస్ బ్రేక్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద కంటిన్యూ. కోడింగ్ లోకి వెళ్తే క్లియర్ గా తెలిసిపోతుంది, డోంట్ వరీ. ఇఫ్ స్టేట్మెంట్ ఒక్కటి ఇంకా డిఫరెంట్ టైప్స్ గా ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ ద సింపుల్ ఇఫ్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. And next one is the nested if else. Nested if else statement. If లో ఒకటే ఇన్ని టైప్స్ ఉన్నాయి, మిగతావన్నీ కూడా సింగిల్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద if else ladder. If else ladder. సో దీస్ ఆర్ ద బేసిక్స్ ఆఫ్ కంట్రోల్ స్టేట్మెంట్స్. కంట్రోల్ స్టేట్మెంట్స్ మనం యూజ్ చేసేది ఇంతవరకు. ఓకేనా, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ చూసేసి తర్వాత అన్నిటి మీద కూడా ఒక్కొక్క ఎగ్జాంపుల్ చేసుకుంటూ వెళ్దాం. సో దట్ యూ విల్ గెట్ కంప్లీట్ క్లారిటీ అబౌట్ ద కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆల్సో. ఓకే, నౌ లెట్ us డిస్కస్ అబౌట్ ద సింటాక్సెస్ ఆఫ్ ద స్టేట్మెంట్స్. ఓకే, ఇంతవరకు మనం చెప్పుకున్న వాటి గురించి సింటాక్సెస్ చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ ఇస్ ద if statement, that is simple kada, simple if statement. So if one condition and start some statements, అంటే ఆ కండిషన్ ట్రూ అయితే మనం ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము అని అర్థం. అండ్ క్లోజ్. ఒక్కసారి ఫ్లో చార్ట్ చూడండి, సో దట్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. సపోజ్ ఒక కండిషన్ వీఆర్ రైటింగ్ వన్ కండిషన్, దెన్ true value, that is a condition true అయితే then you need to execute some statement. అంటే అది ట్రూ అయింది అంటే మనం ఏమని చెప్పాలి అనుకున్నది ఒక స్టేట్మెంట్ ద్వారా చెప్తున్నాం. ఓకే, సపోజ్ కండిషన్ ఫాల్స్ అయిపోతే ఏమైపోతుందంటే డైరెక్ట్లీ ఇట్ విల్ స్టాప్. ఓకే, ఇక్కడ ట్రూ అయితే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసి స్టాప్ చేస్తుంది. డన్. నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్.
సింటాక్స్ అన్ని ఒకేసారి ఎందుకు చెప్తున్నానంటే మీకు ఈజీగా డిఫరెన్స్ అర్థమైపోతుంది అనేసి చెప్తున్నాను. ఓకే, నౌ ఫర్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ద సింటాక్స్ ఈజ్ ఇఫ్ కండిషన్ then some statements, okay, and close. Else part kuda ante suppose statement false అయిపోతే కూడా we can make another statement, ఇంకొక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసి స్టాప్ చేస్తాం. సో ఇదే సింటాక్స్ ఏమైపోతుంది, దట్ ఈస్ ద ఫ్లో చార్ట్. సపోజ్ కండిషన్, ఓకే, కండిషన్ ట్రూ అయిపోయింది అనుకోండి, then it will execute the statement. Okay, condition false aithe kuda it will execute another statement. Okay, and after execution of the statements only the program will stop. ఇది డిఫరెన్స్. ఇక్కడ ఫాల్స్ అయితే స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అంటే ఏం లేదు, కానీ ఇక్కడ మనకి ట్రూ అయిన స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, ఫాల్స్ అయిన కూడా ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో మాక్సిమం ఇదే యూజ్ చేస్తాం. ఇది సమ్ టైమ్స్ ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు, కొంచెం హై లెవెల్ ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు మేబీ కండిషన్ ట్రూ అయితేనే యూ నీడ్ టు ఎగ్జిక్యూట్ సంథింగ్ అంటే ఏదైనా చెప్పాలనుకుంటున్నప్పుడు ఒకటి ఇది యూజ్ చేస్తారు. ఇఫ్ నాట్ నెసెసరీ వీ విల్ గో ఫర్ ద ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఓకే, లెట్ us go for the nested if else statement also. So nested if else statement lo if condition and statements is nothing but executions anamata manam em chestamo adi. Now else again we can write the one more if, ikkada starting avasram ledu, one more if we can write statement and start. సారీ, ఇక్కడ కండిషన్ కదా, ఇక్కడ కండిషన్ అండ్ స్టేట్మెంట్. అగైన్ ఇఫ్ యూ నెసెసరీ, ఎల్స్ ఇఫ్ అగైన్ వన్ కండిషన్ అండ్ స్టేట్మెంట్. ఇలా ఎగ్జిక్యూట్ చేస్తూ వెళ్తారు. సపోజ్ యూ వాంట్ టు ఎండ్ యాజ్ సింపుల్ ఇఫ్. సింపుల్ ఇఫ్ తో ఎండ్ చేయాలంటే ఇది ఇక్కడికి స్టాప్ అయిపోతుంది, లేదు ఎల్స్ తోనే స్టాప్ అవుతుంది, ఎల్స్ సమ్ స్టేట్మెంట్స్ తోనే స్టాప్ అవుతుంది. ఓకే, ఇది ఇఫ్ ఎల్స్ లాడర్. ఒకసారి ఫ్లో చార్ట్ చూద్దాం దీనికి. సపోజ్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ఆర్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ వన్ కండిషన్. కండిషన్ ట్రూ అయిపోతే స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్స్ అయిపోతాయి, రైట్? స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్స్ అయిపోయి ఈ కండిషన్స్ ద్వారా డైరెక్ట్ గా మనకి అది ఓకే స్టాప్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఎగ్జిక్యూట్ అయితే ఇలాగా స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్స్ అయిపోయి స్టాప్ అవుతుంది. లేదు కండిషన్ ఫాల్స్ అయితే, కండిషన్ ఫాల్స్ అయితే వి నీడ్ టు చెక్ వన్ మోర్ కండిషన్, ఇంకొక కండిషన్ చెక్ చేస్తాం. ఓకే, ట్రూ అయితే అగైన్ వన్ స్టేట్మెంట్ అండ్ ఇక్కడికి వచ్చి ఇది స్టాప్ అయిపోతుంది. ఫాల్స్ అయింది అనుకోండి, ఫాల్స్ అయితే అగైన్ వన్ మోర్ కండిషన్. ఇలా లాస్ట్ వరకు వచ్చి ట్రూ అయినా కూడా స్టేట్మెంట్, ఫాల్స్ అయినా కూడా. నౌ లెట్ us go for the next one. సో ఇలా ఇది స్టాప్ అయిపోతుంది, అర్థమైంది కదా? ఇఫ్ ఎల్స్, nested if else ladder, everything. Now let us go for the next statement, which is called as switch case statement. Okay, switch case statement. Well, now switch case statements is a multiple program అంటే menu driven programs అప్పుడు ఈ switch case program బాగా యూజ్ అవుతుంది. Now syntax for the switch case program is switch. Suppose one condition we can write, condition kuda రాయొచ్చు switch case లో, otherwise we can write the expression kuda రాసుకుందాం. ఓకే, otherwise we can write one value kuda రాసుకోవచ్చు. Done. Now start చేసుకోండి ఒక case 1. ఇది ప్రోగ్రామ్ చూస్తేనే బాగా తెలుస్తుంది. సపోజ్ స్టార్ట్ చేస్తున్నాను, స్టార్ట్ చేసి సపోజ్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ ద స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసి ఖచ్చితంగా బ్రేక్ అనేది రాస్తారు. బికాస్ ఈ బ్రేక్ రాయకపోతే ఇక్కడ నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. సపోజ్ మీ బ్రేక్ రాయకపోతే ఎంటైర్ థింగ్ కంప్లీట్ అయిన తర్వాతనే ప్రోగ్రామ్ క్లోజ్ అవుతుంది, అన్నెసరిగా కూడా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఓకే, అందుకని ఏం రాస్తారంటే బ్రేక్ కంపల్సరీ అండ్ దెన్ క్లోజ్. బై డిఫాల్ట్ అలా రాస్తారు. నౌ కేస్ 2 అండ్ స్టేట్మెంట్స్.
ఇలా ఎన్ని స్టేట్మెంట్స్ అయినా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు ఇక్కడ యూజింగ్ ద కేసెస్ బ్రేక్ అండ్ క్లోజ్. ఎన్ని రాసినా ఫైనల్ గా వీ హ్యావ్ టు రైట్ లైక్ డిఫాల్ట్. అంటే ఈ స్టేట్మెంట్స్ అన్ని ఏవైతే ఇక్కడ నుంచి ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేస్తున్నామో, సపోజ్ ఈ స్టేట్మెంట్స్ అన్ని ఫాల్స్ అయిపోయినాయి అనుకోండి, డిఫాల్ట్ గా ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసేసి ఇక్కడ ఓకే, ఆ తర్వాత వీ క్యాన్ మేక్ ఇట్ యాజ్ బ్రేక్. అప్పుడు బ్రేక్ చేసేసి ఎన్నిది క్లోజ్ స్విచ్ క్లోజ్ ఇలా రాస్తారు స్విచ్ కేస్ స్టేట్మెంట్. ఓకే, ఇందులో స్విచ్ అనేది, కేస్ అనేది, నెక్స్ట్ బ్రేక్ అండ్ ద డిఫాల్ట్ అన్ని కూడా కీవర్డ్స్. ఓకే, ఈ క్వశ్చన్ కూడా చాలా సార్లు అడుగుతారు. మాక్సిమం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఒక స్టేట్మెంట్ నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ యూస్ చేస్తా ఉంది అంటే దట్ ఈస్ కాల్డ్ ఆ స్విచ్ కేస్. ఈ ప్రోగ్రామ్ మెనూ డ్రివెన్ ప్రోగ్రామ్స్ అప్పుడు చాలా యూజ్ అవుతుంది. ఓకే, వెరీ యూస్ఫుల్ కాన్సెప్ట్ దిస్ వన్ స్విచ్ కేస్ చేసేటప్పుడు. ఓకే, నో ఎంటైర్ కండిషనల్ స్టేట్మెంట్స్ అన్ని కూడా అయిపోయినాయి. ఇప్పుడు ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ పైన ఒక ప్రోగ్రామ్ చూసి తర్వాత లూపింగ్ స్టేట్మెంట్స్ కూడా వెళ్దాం. ఓకే, సింపుల్ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ రాశాను ఫర్ ఇఫ్ ఎల్స్. ఓకేనా, సో ఇప్పుడు ఇఫ్ ఎల్స్ రాసినప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఒక చిన్న వాల్యూ తీసుకొని వాల్యూని యాక్సెప్ట్ చేస్తున్నాం. వి డిస్కస్డ్ ఆల్రెడీ కదా. ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 0 అప్పుడు ఏం రావాలి, గివెన్ నెంబర్ ఇస్ పాజిటివ్ అని రావాలి. ఎల్స్ నేనేం రాస్తున్నాను, ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ 0 కాలేదంటే మీనింగ్ ఏంటి, ఏ వాల్యూ నెగిటివ్ అనే కదా అర్థం. సో ఐఎమ్ రైటింగ్ లైక్ డాక్యుమెంట్ డాట్ రైటర్ లర్న్ గివెన్ నెంబర్ ఇస్ నెగిటివ్ అని రాస్తున్నాను. ఓకేనా, ఈ ప్రోగ్రామ్ అంటే కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది, కండిషన్ ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, ఈ ప్రోగ్రామ్ ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, ఈ ప్రోగ్రామ్ ఒకసారి రన్ చేస్తే ఎంటర్ ఏ వాల్యూ అడుగుతుంది కదా. ఎంటర్ ఏ వాల్యూ అంటే నేను 3 అని ఇచ్చాను. అసే ఓకే, సి గివెన్ నెంబర్ ఈస్ పాజిటివ్ అని వచ్చింది. సపోజ్ ఎంటర్ ఏ వాల్యూ, ఇంకొకసారి నెగిటివ్ వాల్యూ ఇచ్చి చూద్దాము. సపోజ్ -5 అని ఇచ్చాను. ఓకే, and say it is negative. ఓకే, సో పాజిటివ్ అయితే అంటే కండిషన్ ట్రూ అయితే కూడా మనకు స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తా ఉంది, కండిషన్ ఫాల్స్ అయితే కూడా స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తా ఉంది. ఓకే, సపోజ్ ఈ ప్రోగ్రామ్ ని ఇఫ్ ఎల్స్ రాసుకున్నా కూడా ఎక్కువగా ఎల్స్ పార్ట్ రాసుకొని కండిషన్స్ రాసుకొని చేయొచ్చు. ఓకే, నేను ఇంకా దీన్ని ఎక్కువ ప్రొలాంగ్ చేయట్లేదు బికాస్ ఫర్దర్ గా మన ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఈ కాన్సెప్ట్స్ అన్ని మనకు అక్కడ వస్తాయి. డన్, నౌ లెట్ us go for the looping statements now. స్విచ్ కేస్ స్టేట్మెంట్ కూడా స్విచ్ కండిషన్స్ ఇవే. ఈ బేస్ పైన ఫర్దర్ గా వెళ్ళేటప్పుడు ప్రోగ్రామింగ్ అర్థం అవుతుంది. ఈ రోజు ఈ కాన్సెప్ట్ లో మాక్సిమం సింటాక్స్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో లెట్ us go for the looping statements. ఓకే, స్టార్ట్ ద ఫర్ లూప్. ఓకేనా, ఫర్ లూప్, ఫర్ సింటాక్స్ రాస్తున్నాం. ఫర్ ఇనిషియల్ వాల్యూ, నెక్స్ట్ కండిషన్ తీసుకోవాలి. సో కండిషన్ అండ్ దెన్ ఇంక్రిమెంటేషన్ ఆర్ డిక్రిమెంటేషన్ యూజ్ చేస్తాం. సో ఇంక్రిమెంటేషన్ ఆర్ డిక్రిమెంటేషన్ ఏదో ఒకటి ఆ లూప్ కంటిన్యూ అవ్వడం కోసం యూజ్ చేస్తారనమాట ఇది ఇక్కడ. ఓకేనా, ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాళ్ళు ఆల్రెడీ సి జావా నేర్చుకుంటే వాళ్ళు సేమ్ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, న్యూగా నేర్చుకుంటున్న వాళ్ళకు ఒక్కటే ఇది కొంచెం టిపికల్ అనిపిస్తుంది, బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, యూ క్యాన్ లెర్న్ వెరీ ఈజీలీ, డోంట్ వరీ. ఓకే, నో క్లోజ్. చూడండి, ఇఫ్ యూ మేక్ యాజ్ వన్ కండిషన్ తీసుకుంటే, ఓకే, నౌ ఈ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్స్ అవుతాయి. ఓకే, కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి, అది స్టాప్ అయిపోతుంది డైరెక్ట్ గా. నెక్స్ట్ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ తో పాటు ఇంక్రిమెంటేషన్ డిక్రిమెంటేషన్ చేసాం కదా, ఆ లూప్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయడానికి పనికొస్తుంది. సో ఇంక్రిమెంటేషన్ ఆర్ డిక్రిమెంటేషన్ అయ్యి సపోజ్ కండిషన్ ఇంకొకసారి చెక్ చేసుకుంటాం అంటే ఇలా లూప్ ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అది ఫర్ లూప్ అంటారు. ఓకే, సింపుల్ ప్రోగ్రామింగ్ ఇప్పుడే చెప్పేసుకుందాం డైరెక్ట్ గా, సో దట్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఇక డాక్యుమెంట్ స్క్రిప్ట్ లాంగ్వేజ్ రాయడము, ప్రాంప్ట్ రాయడం, ఎవ్రీథింగ్ అర్థమైపోయాయి కదా. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక చిన్న ప్రోగ్రామ్ టు ప్రింట్ n న్యాచురల్ నెంబర్స్ అనుకోండి. దీనికోసం మనం సపోజ్ ప్రోగ్రామ్ రాస్తున్నాము అనుకుందాం. సో టు ప్రింట్ n న్యాచురల్ నెంబర్స్. ఓకే, ప్రాంప్ట్ తీసుకోండి, n వాల్యూ తీసుకోండి, నేను అదంతా ఇప్పుడు రాయడం లేదు, ఓన్లీ ఫర్ రాస్తాను. సో ఇనిషియల్ వాల్యూ n న్యాచురల్ నెంబర్స్ అంటే వాట్ ఈస్ ద ఇనిషియల్ వాల్యూ, 1, 2, 3 ఇవే కదా మనకి వాల్యూస్. సో వాట్ ఈస్ అవర్ ఫస్ట్ వాల్యూ 1 కాబట్టి ఫర్ i ఈక్వల్స్ టు 1. ఓకే, ఎంతవరకు ప్రింట్ కావాలి, మనం ఎంతవరకు చెప్తాం అంతవరకు. దట్స్ వై i లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n. నెక్స్ట్ i ప్లస్ ప్లస్, ఇవి ఆపరేటర్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం కావాలంటే ఈ i వాల్యూ ప్రింట్ కావాలి. దట్స్ వై డాక్యుమెంట్ డాట్ రైటర్ లర్న్
ఓకే, సింప్లీ ఐ వాల్యూ ప్రింట్ చేద్దాం. మ్యాటర్ ఏం ప్రింట్ చేయట్లేదు బికాస్ అక్కడ అవసరం లేదు, ఈ కాన్సెప్ట్ లో అవసరం లేదు, అందుకని లోపల మ్యాటర్ ఏం రాయడం లేదు. ఓకే, నౌ క్లోజ్ అండ్ స్క్రిప్ట్ క్లోజ్, ఎవ్రీథింగ్ విల్ బి క్లోజ్డ్. సపోజ్ n వాల్యూ ఈక్వల్స్ టు 5 అనుకుందాం. n వాల్యూ 5 తీసుకుంటున్నప్పుడు i ఈజ్ ఈక్వల్ టు 1 అని రాస్తున్నాను కదా. రాసిన తర్వాత ఏం చేస్తాము, i ఈజ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 5 అంతే కదా. 1 ఈజ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 5 కాబట్టి 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 2 లెస్ దాన్ ఈక్వల్స్ టు 5, డన్, 2 ప్రింట్ అవుతుంది. ఎందుకు ప్రింట్ అవుతుంది అంటే ఎందుకు లూప్ కంటిన్యూ అవుతుంది, బికాస్ హియర్ వీ హ్యావ్ రైట్ లైన్స్ i ప్లస్ ప్లస్. i ప్లస్ ప్లస్ అంటే i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1 అని అర్థం. అలాగే 3 ఆల్సో లెస్ దాన్ ఈక్వల్స్ టు 5, సో 3 కూడా ప్రింట్ అవుతుంది, 4 కూడా ప్రింట్ అవుతుంది, 5 కూడా. నెక్స్ట్ 6 కూడా వచ్చేస్తుంది బికాస్ ఇంక్రిమెంటేషన్. 6 లెస్ దాన్ ఈక్వల్స్ టు 5, అవునా కాదు కదా, కండిషన్ ఫాల్స్ కాబట్టి లూప్ స్టాప్ అవుతుంది. లైక్ దిస్ the for loop will work. Okay, now let us go for the do while. Okay, the another loop which is called as while loop. Okay, syntax is for while loop, while statements, conditions. Okay, conditions check చేసుకుంటాం. సో while conditions and brackets start చేసి ఇక్కడ స్టేట్మెంట్స్. ఇక్కడ ఓన్లీ కండిషన్ ఉంటుంది, అంటే నో నీడ్ ఆఫ్ కంపల్సరీ లైక్ ఇనిషియల్ వాల్యూ ఆర్ ఇంక్రిమెంటేషన్ వాల్యూ. ఓకేనా. సపోజ్ ఇదే ప్రోగ్రామ్, సేమ్ ప్రోగ్రామ్ ఇందాక ఏం రాసామో వైల్ లో రాస్తే ఎలా ఉంటుందో చూద్దాం. దట్ ఈస్ ప్రింటింగ్ ద అండ్ న్యాచురల్ నెంబర్స్. ఓకే, సో బాడీ, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, ఎవ్రీథింగ్ ఒక వాల్యూ యాక్సెప్ట్ చేస్తున్నాం యూజింగ్ ప్రాంప్ట్. సో ఒక వాల్యూ యాక్సెప్ట్ చేసేసి నౌ హియర్ i ఈక్వల్స్ టు 1 రాసిన తర్వాత కండిషన్ చెక్ చేస్తారు, వైల్ సమ్ కండిషన్ i లెస్ దాన్ ఈక్వల్స్ టు n. ఓకే, రాసిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ ln, ఎందుకంటే i వాల్యూ ప్రింట్ చేయాలి కదా. లూప్ అంటే సింపుల్లీ మీకు అర్థం చేసుకోగలిగితే చూడండి, ఫర్ లూప్ ని డివైడ్ చేస్తున్నాం అంతే సింప్లీ. ఓకే, సెమీకోలన్స్ పెట్టిన చోట అంతే టర్మినేషన్, సో అక్కడ నుంచి సెమీకోలన్ పెట్టి మనం చేస్తున్నాం. ఓకే, నౌ ఇంక్రిమెంటేషన్ కావాలంటే ఇంక్రిమెంటేషన్ i ప్లస్ ప్లస్ రాయొచ్చు, i ప్లస్ 1 అని కూడా రాయొచ్చు. వైల్ క్లోజ్ అండ్ ద ప్రోగ్రామ్ వాట్ ఎవర్ ఇట్ విల్ బి అదంతా క్లోజ్ అయిపోతుంది. ఓకే, సేమ్ కాన్సెప్ట్. నౌ నెక్స్ట్ వన్ ఇస్ ద డూ వైల్. డూ వైల్ స్టేట్మెంట్ చూద్దాం. ఓకే, డూ వైల్ స్టేట్మెంట్. ఈ డూ వైల్ స్టేట్మెంట్ లో ఫస్ట్ డూ అంటే ముందు చేసి, తర్వాత స్టేట్మెంట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది వైల్ క్లోజింగ్ ద లూప్. అది డూ వైల్ ఒక కాన్సెప్ట్. ఓకే, సేమ్ కండిషన్. సో సేమ్ కాన్సెప్ట్ తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. యూ కెన్ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్ వెరీ ఈజీలీ అండ్ ఈజీలీ యూ కెన్ అండర్స్టాండ్. ఓకే, హియర్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈస్, ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి, లూప్ లోకి ఎంటర్ అయిపోతున్నప్పుడు కండిషన్ చెక్ చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎంట్రీ కండిషనల్ స్టేట్మెంట్. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ, ఎంట్రీ కండిషనల్ స్టేట్మెంట్. ఓకే, హియర్ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేసి while closing the loop we are checking the condition, right? So then we are calling as exit conditional statement. So exit conditional statement. Okay, అర్థమవుతుందా? ఇది ఎంటైర్ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ద జావా స్క్రిప్ట్. అఫ్ కోర్స్ బ్రాంచింగ్ చెప్పారు, జంపింగ్ స్టేట్మెంట్స్ అన్నారు. జంపింగ్ స్టేట్మెంట్స్ లో బ్రేక్ కాన్సెప్ట్ ఉంది, కంటిన్యూ కాన్సెప్ట్ ఉంది కదా. ఎలా మేడం అంటే వెరీ సింపుల్. ఈ బ్రేక్ కాన్సెప్ట్ వైల్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్, సపోజ్ మీరు ఎక్కడైనా బ్రేక్ అని రాస్తే ఆ స్టేట్మెంట్ అక్కడ స్టాప్ అయిపోతుంది, జస్ట్ లైక్ ఏ వన్ బ్రేక్ అనమాట. ఓకే, సో స్టాప్ అయిపోయి ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అదే మీరు కంటిన్యూ రాస్తే ఒక 2 seconds వాట్ ఎవర్ మీరు ఎన్ని సెకండ్స్ పెట్టుకుంటే, ఎంత టైం పెట్టుకుంటే అంతసేపు బ్రేక్ అయ్యి ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది, అంతే డిఫరెన్స్. ఓకే, ఈ ఎంటైర్ కాన్సెప్ట్స్ కంప్లీట్లీ ప్రోగ్రామ్స్ యూజ్ చేసి చేస్తే ఇంకా మీకు బాగా అర్థమైపోతుంది. కానీ ఇప్పుడు బేసికల్ గా మీరు ఇందులో నేర్చుకోవాల్సింది సింటాక్స్ పరంగా ఎలా రాస్తున్నాం, ఏ సింటాక్స్ ఎక్కడ రాస్తున్నాం, ఎక్కడ కండిషన్స్ రాస్తున్నాం, ఇవన్నీ చూద్దాం. ఓకేనా, మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పి ఎండ్ చేస్తాను. అంటే విచ్ ఆర్ కాల్డ్ యాజ్ ఆపరేటర్స్. యాక్చువల్ గా ఆపరేటర్స్ అనే కాన్సెప్ట్ i ప్లస్ ప్లస్ రాసిన తర్వాత నాకు డౌట్ వచ్చింది, అందుకే ఆపరేటర్స్ జస్ట్ అలా చెప్పి. ఫస్ట్ వన్ ఇస్ ద అర్థమాటిక్ ఆపరేటర్స్. ఓకే, అర్థమాటిక్ ఆపరేటర్స్ గురించి పెద్దగా డిస్కషన్ ఏం లేదు. ఆల్ ద అర్థమాటిక్ ఆపరేటర్స్, దట్ ఈస్ ప్లస్, ఇంటూ, సబ్ట్రాక్షన్, స్లాష్ అండ్ బాటిల్స్. ఓకే, నెక్స్ట్
Second one is the logical operators. లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ లో మనం రాసేది అండ్ ఆపరేటర్. అండ్ కి ఇలా యూజ్ చేస్తాం. ఓకే, ఆర్ ఆపరేటర్ అండ్ నాట్ ఆపరేటర్. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ ద రిలేషనల్ ఆపరేటర్స్. సో రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ సింపుల్, గ్రేటర్ దాన్, less than, greater than or equal to, less than or equal to, that is comparison equal to, not equal to. Okay, and fourth and most important, మిగతా వన్ చిన్న చిన్నవే, మోస్ట్ ఇంపార్టెంట్ ఆపరేటర్స్ ఆర్ ద యునరీ ఆపరేటర్స్. ఈ యునరీ ఆపరేటర్స్ లోనే మీకు ఇంక్రిమెంట్ ఆపరేటర్, డిక్రిమెంట్ ఆపరేటర్ వస్తుంది. ఓకే, 2 times ప్లస్ యూజ్ చేస్తే ఇంక్రిమెంట్, 2 times మైనస్ యూజ్ చేస్తే, సో 2 times మైనస్ యూజ్ చేస్తే డిక్రిమెంట్ ఆపరేటర్. ఓకే, ఇంక్రిమెంట్ ఆపరేటర్ మీనింగ్ ఏంటి అంటే జస్ట్ ఇట్స్ అ సింపుల్ థింగ్. సపోజ్ సమ్ ఎక్స్ ఈక్వల్స్ టు, మనం తీసుకుంటున్నప్పుడు సమ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ప్లస్ అన్నారు అనుకోండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, దట్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1 అని అర్థం. ఓకే, అంటే ఫస్ట్ వాల్యూ అందులో అసైన్ అయిపోయిన తర్వాత ఇంక్రిమెంటేషన్ అవుతుంది అని అర్థం. అది ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఏ బిఫోర్ అనమాట. ఓకే, దెన్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1 ప్లస్ ఏ. మీరు రాసేటప్పుడు కరెక్ట్ గా రాయండి. ఇక్కడ ఇది మళ్ళీ ఏ ప్లస్ 1 అని రాస్తే ఏ వాల్యూ ముందు అసైన్ అవుతున్నట్లు మీనింగ్ వస్తుంది. సో 1 ప్లస్ ఏ అనే రాయండి, ఈక్వల్స్ టు దట్ ఈస్ ఏ. ఇక్కడ ఇంక్రిమెంటేషన్ జరిగిన తర్వాత వాల్యూ ఏలోకి అసైన్ అవుతుంది. ఇది ఒకటి చిన్న డిఫరెన్స్. ఓకే, మిగతావన్నీ సింపుల్ ఆపరేటర్స్, నో నీడ్ టు వరీ అబౌట్ దట్. అవన్నీ మనం ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా మీకు ఈజీగా అర్థమైపోతాయి. ఓకే, ఐఎమ్ స్టాపింగ్ దిస్ క్లాస్. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీ కెన్ గో ఫర్ ద ఫంక్షన్స్ విచ్ ఇస్ వెరీ హై లెవెల్. డోంట్ మిస్ ద క్లాస్. ఓకే, సో చూసారు కదా ఇవాళ క్లాస్ అంతా అబౌట్ ద బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ద జావా స్క్రిప్ట్. ఓకే, ఇందులో కొన్ని జావా ఎలిమెంట్స్ అన్ని యాడ్ అవుతూ ఉన్నాయి. ప్రోగ్రామింగ్స్ అన్ని ఏవైతే మనం డిస్కస్ చేసామో ఆ ఎగ్జాంపుల్స్ ఇంకా కొన్ని మీరు యూజ్ చేసి చేయండి. ఈ పాటికి మీకు నాలెడ్జ్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో కంప్లీట్లీ ఫంక్షన్స్ కి వెళ్ళిపోతాం. డన్. సో ఫంక్షన్స్ కి వెళ్ళే టైంకి వాట్ ఈస్ లూపింగ్, వాట్ ఈస్ కండిషనల్, వాట్ ఆర్ ద వేరియబుల్స్, ఈ బేసిక్ నాలెడ్జ్ అంతా మీకు వచ్చేసింది అనుకోండి, ఆ ఫంక్షన్స్ కాన్సెప్ట్ ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నౌ ఇఫ్ యు లెర్న్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.